ఎవర్రా ఫోను? అమ్మరా. ఏంటట? ఏముంది, ఎదవలతో ఫ్రెండ్షిప్ చేద్దని చెప్పింది. మన ఫ్రెండ్స్ లో ఎదవలు ఎవరు లేరే? అమ్మ చెప్పింది మీ గురించారా? ఓహో, ఈ వెదవలకి ఇంకా బలి పెరగలేదు. పెద్దవాళ్ళని గౌరవించడం తెలీదా? లే, ఆయనకి సీట్ ఇవ్వు. లేస్తావా ట్రైన్ నుంచి తోసేమంటావా? థ్యాంక్స్ అమ్మా. Come here. ఇదంతా తోడు. ఎందుకు తోడవాలి సార్? అమ్మాయి ఎవరో నాకు తెలియదు. తెలియకపోతే నిన్నెందుకు పిలిచింది? నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ముందు తోడు ఇది. శుభ్రంగా తోడు. అలా పడేసి వెళ్ళిపోతున్నావేంటి? నైట్ టైం కదా, జాగ్రత్తగా ఇంటి దగ్గర దించేయి. అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంటుంటే? ఈ కబుర్లన్నీ నేను నమ్ముతానయ్యా, రేపు పొద్దున పోలీసులు నమ్మరుగా. అలాయా, ఈ కబుర్లన్నీ నేను నమ్ముతానయ్యా, రేపు పొద్దున పోలీసులు నమ్మరుగా. అమ్మో, నిజంగానే అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే రేపు పొద్దున పోలీసులు నన్ను పట్టుకుంటారేమో. హలో, ఎక్కడికి? సార్ ప్లీజ్ సార్, ఇప్పుడే వచ్చేస్తాను సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. అవసరమైనప్పుడు ఒక్కటో కూడా ఆగదు. అర్జెంటుగా ఏదో ఒక లాడ్జ్లోకి తీసుకెళ్ళి పడేస్తే బెటర్. రూమ్ ఉందా? ఏసీయా నాన్ ఏసీయా? ఏసీయే. ఎంత? 1,00,000 అడుగుతాను, ఇస్తావా? రూపాయి ఇస్తాను. నువ్వు ఇవ్వవుగా? ఇస్తాను. రియల్లీ? నేను ఒట్టేయకుండా చెప్తేనే ఒట్టేసి చెప్పినట్టు. రూపాయికే రూమ్ ఇస్తాను. వీడెవడో తెంగరోడ్లా ఉన్నాడు. హలో, ఇక్కడ స్మోక్ చేయకూడదు. నో స్మోకింగ్ అని అంత క్లియర్గా ఉందిగా? తెలియక చేస్తేనే నేను క్షమించను, తెలిసి చేస్తే కాల్ చేస్తాను. ఎంత క్లియర్గా చెప్పాక ఎందుకు కాలిస్తాం? టేక్ దిస్, గో. యు కెన్ గో. స్మోకింగ్ గికింగ్ చేయడానికి వీల్లేదు, వెళ్ళండి. సరే సార్. సార్, నాకు అర్జెంటుగా ఒక రూమ్ కావాలి సార్. ఏంటి ఫిగర్ అవుట్ అయిపోయినట్టుంది? ఫిగర్ గేగర్ అనకండి సార్, నా కాబోయే భార్య. కాబోయే భార్య అంటే వెస్టర్న్ స్టైల్ అన్నమాట. ముందు శోభనం, తర్వాత పెళ్లి. సార్ ప్లీజ్ సార్, మొయ్యలేకపోతున్నాను, రూమ్ ఇవ్వండి సార్. ఇదిగో తీసుకో. ఎంత సార్? సింగిల్ కి అయితే 500, అమ్మాయితో వచ్చా కదా 2500. నా దగ్గర అంత లేవు సార్. ఓహో, క్యాష్ లేదా? ఇలారా. చైన్ ఉంది కదయ్యా, ఈ చైన్ తీసుకున్నానులే. ఇదిగో చైన్ తీసుకున్నాను కదా అని పిచ్చి వేషాలు వేయడానికి వీలేదు. ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రూల్సా? అవును, నో స్మోకింగ్. స్మోకింగ్ ఇస్ ప్రొహిబిటెడ్. నాకు అసలు అలాంటి అలవాట్లే లేవు సార్. గ్రౌండ్ ఫ్లోరే కదా? కాదు, 4th ఫ్లోర్. 4th
ఫ్లోరా ఆ, ఓ లిఫ్ట్ ఉంది కదా. లిఫ్ట్ ఉంది కానీ అండర్ రిపేర్. 4 ఫ్లోర్లు దీన్ని మోసుకుంటూ ఎక్కాలా? పెళ్ళైన తర్వాత ఎలా మోయాలి తప్పదు. పెళ్లి కాకముందే మోస్తున్నాడు. అమ్మాయితో వచ్చాడు, స్మోకింగ్ హ్యాబిట్ లేదంట. పిచ్చోడికి చెప్పరా. చూడటానికి పొల్లాగా ఉంది కానీ మోస్తానికి బస్తాలాగా ఉంది. అబ్బా ఇదేంటి సార్ లిఫ్ట్ పనిచేయట్లేదు అన్నారు? అది కస్టమర్స్ కి, ఓనర్స్ కాదు. వెళ్ళు. జఫ్ ఆపరేషన్లు నువ్వును వెళ్ళ. ఏంటి డోర్ లాక్ చేసి ఉంటే నువ్వెలా వచ్చావు? అది నువ్వు లాక్ చేయడానికి, ఇది నేను చెక్ చేయడానికి. ఏంటి నీ బొంగులో చెకింగ్? హోటల్ రూమ్ లో మందు కొడతారు, వ్యభిచారం చేస్తారు. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ కాల్చకూడదా? నా హోటల్లో కాల్చకూడదు. ఆహా, ఇది ఏమన్నా పెద్ద అమెరికా హోటలా? అంతకంటే ఎక్కువ. దేన్నైనా క్షమిస్తాను గాని నా హోటల్లో సిగరెట్ కాలిస్తే మాత్రం క్షమించను. అందుకే 2000 రూపాయల రూము రూపాయికి ఇచ్చాను. నేను అంతే, దేన్నైనా సహిస్తాను కానీ సిగరెట్ కాల్చకూడదంటే నేను సహించను. 2000 కాదు 4000 ఇస్తాను అవసరం అయితే. నువ్వు ఇచ్చిన రూపాయలు ₹1 తిరిగిస్తాను. నేను సిగరెట్ కాలుస్తాను. నేను కాలుస్తాను. ఏంటిది? ఏంట ఓకింగ్ అంత నేరమా? మర్యాదగా సిగరెట్ కింద పడేయ్. ఇంకెప్పుడైనా సిగరెట్ కాలుస్తావా? కాల్చను. ఒట్టు. నా మీద పెడతావంటే చెయ్యి నీ నెత్తి మీద పెట్టుకో. ఒట్టు అను. ఒట్టు. ఏయ్? అర్జెంట్ గా స్నానం చేస్తే బెటర్. హలో హలో, ఎవరు? ఫోన్ మా అమ్మాయికి ఇవ్వండి. నిద్రపోతుందండి. నిద్రపోతుందా? ఎక్కడా? నా పక్కనే. వాట్? మీ పక్కన? ప్రామిస్. అసలు మీరు ఎక్కడున్నారు? హోటల్ స్వాగత్ రెసిడెన్సీ లక్డీ కపూల్. అర్జెంట్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. అనవసరం తలనొప్పులు మనకెందుకు? ఆగు, ఇంకెప్పుడు కాల్చనన్నావు? ఓపెన్ ఎయిర్ లో కూడా కాల్చుకోనివ్వా? నీకు 100 సార్లు చెప్పినా వేస్టే. లోపలికి పద, నీ సంగతి చెప్తా. పెద్ద టార్చర్ అయిపోయింది వీడితోటి. అటు చూడు. అయ్య బాబోయ్, ఏంటిది? మర్యాదగా చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాల్చినందుకు చూసావా ఎలా అయిపోయాడు? వీడే కాదు, వీడిని చూడు. వీడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాలిస్తే చూడు, పిచ్చి వెధవ జఫా గళ్ళ తయారయ్యాడు. వీడున్నాడు, వీడికి నెత్తి మీద కొట్టి చెప్పాను హిహిహి అన్నాడు. నువ్వు కూడా సిగరెట్ కాల్చావనుకో. ఏడీడు వీడి జన్మలో వీడు సిగరెట్ కాల్చడు. చేతులతో కాల్ చేస్తా. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఆ కార్ ఆపండి. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. మిమ్మల్ని చెక్ చేయాలి. ఎస్, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీరు తాగారా? ఎస్. ఓసారి నోరు ఓపెన్ చేయండి. వై? మీ నోరు టెస్ట్ చేయాలి. మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. క్లిక్కర్. నమ్మేరా? నమ్మాను. యా. మీరు స్టేషన్కి పదండి. నా నేను రాను. బండి పక్కకి ఏం కావాలి? హెల్మెట్ ఏది? హెల్మెట్ లేదు. లైసెన్స్ ఏది? లేదు. ఆర్సీ? ఆర్సీ కూడా లేదు. అయితే బండి పక్కన పెట్టు. పెట్టు. నీ సంగతి సీఏ గారు చూస్తారులే. ఎవరా మీ సిఐ? ఎవరు?
బండి పక్కకి నేను ఒక ఫోన్ చేస్తే చాలరా మీ ఉద్యోగాలు పోవడానికి. ఏమంటావా? ఏంటి? ఏమంటావా? మా ఉద్యోగాలు కూడా కొట్టిస్తావా? ఫోన్ కొడతావా? కొట్రా కొట్రా ఫోన్. ఈ యవ్వ సోరంటి అడ్డమైన వాడికి ఫోన్ చేస్తే లోకమైపోయారు. ఏయ్ ఏయ్ రాయిని. ఏయ్ ఈ రండి. త్వరగా పదరా. దీంతో టెస్ట్ చేసి జాగ్రత్తగా మనసేమో నీ వెనుకే